నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. మన దేహమును ఏం చెరుపుతుంది? ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది? మన దేవుడికి మనకు దూరం చేస్తుంది. మనం కాసేపైనా ప్రార్థన చేయలేకపోతున్నాం. కాసేపైనా దేవుడితో మాట్లాడలేకపోతున్నాము. ఏది మనల్ని పాడు చేస్తుంది? మంచిగా ఆరాధన చేసేటప్పుడు ఏదో గుర్తొస్తుంటాయి. ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంటది. ఏదేదో మనకు ఇబ్బంది పెడుతుంటాయి. ఎవరో వచ్చి లాగినట్టు. ఎవరు నిన్ను ప్రార్థన జీవితంలో నుంచి పడేయాలని, లాక్కెళ్ళి ఆ పాతాళంలో పడేయాలని, ఏ మనుషులు ఏ ఏవి నీకు అడ్డొస్తున్నాయి? ఏ ఆస్తులు అడ్డొస్తున్నాయి? ఏ మనుషులు అడ్డొస్తున్నారు? లేకపోతే ఏ ప్రేమ అడ్డొస్తుంది? ఏ మత్తు అడ్డొస్తుంది? ఏ అమ్మాయి అడ్డొస్తుంది? ఏ అబ్బాయి అడ్డొస్తున్నాడు? నీకు దేవుడికి మధ్యన నీ హృదయంను చెరిపేయడానికి అదంట ఈ రోజుని తొలగించుకో అంటున్నాడు. ఆయన కంటే ఏది ఎక్కువ కాదు. ఎవరు మనల్ని ఎక్కువ ప్రేమించరు. ఈరోజు పొగుడుతారు, రేపు పడేస్తారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది మనల్ని ఎన్నడూ విడవదు, ఎడబాయదు. ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ఈ మాటల వల్ల నీ దేహాన్ని చెరుపుట వల్ల నువ్వు దేవుడికి చాలా దూరమైపోతావు. చాలా చాలా దూరమైపోతావు. ఏ అబ్బాయి నీ మనసులో ఉన్నారో అది దేవుని చిత్తం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను మార్చుకుంటాను అని. ఏ అమ్మాయి దేవుని చిత్తం లేదో నీ మనసులో ఉందో అది దేవుని చిత్తం లేదు. ఆ అమ్మాయిని నేను మార్చుకుంటానులే అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. వాళ్ళు మారరు కాదు కదా! నువ్వు మారిపోతావు. నువ్వు దేవుడి నుంచి చాలా దూరం అయిపోతావు. ఎందుకంటే నీ మనస్సును, నీ హృదయాన్ని చెరిపేస్తారంట. నీ అలవాట్లు వేరుంటాయి. వాళ్ళ అలవాట్లు వేరుంటాయి. అందుకే వివాహం కూడా దేవుని చిత్తం ప్రకారం జరగాలి. లేకపోతే ఆ వివాహము చాలా ఇబ్బందులకరమై జీవితాంతం నువ్వు దేవుడికి చాలా దూరం అయిపోతావు. అందుకే ఇక్కడ నీ దేహాన్ని చెరిపేది దాన్ని తొలగించుకొనుము అంటున్నావు. ఏమైనా ప్రేమ మత్తులో ఉన్నావేమో దాన్ని తీసివేసి పడేసేయి. అది నీ దేహాన్ని, నీ శరీరాన్ని గాయపరుస్తుందేమో దాన్ని తీసి పడేసేయి అంటున్నాడు. ఎందుకంటే నష్టపోయేది నువ్వే. నిన్నే దేవుడు పాతాళంలో వేసేది. దేవుడు తప్ప, దేవుని ఆత్మ తప్ప, దేవుని మాటలు తప్ప ఏ మనిషిని ఎవరును మార్చలేరు.